జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు కదా, అయితే ఇంట్లోనే ఈ నూనె తయారు చేసి వాడి చూడండి. జుట్టు సమస్యలన్నీ తగ్గిపోయి అన్ని పోషకాలు జుట్టుకు అందుతాయి ఈ నూనె వాడడం వల్ల. ముందైతే నేను ఎంత నూనె తీసుకున్నాను, ఆ నూనెకు ఏమేమి ఎంత క్వాంటిటీ వేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఖచ్చితంగా ఈ నూనె వర్కౌట్ అవుతుంది. మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు. నేను ఈ మధ్య కాలంలో అస్సలు తయారు చేసుకోవట్లేదు, ఎందుకంటే మందార పువ్వులు అవి నాకు అందుబాటులో లేవు. ఇప్పుడు చాలా విపరీతంగా జుట్టు తెగడం, ఊడిపోవడం సమస్య ఎక్కువైంది. సో అందుకే ఖచ్చితంగా నూనె తయారు చేసుకోవాలని డిసైడ్ అయిపోయి ఊరంతా తిరిగి ఆకులు అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే 250 ml పారాషూట్ నూనె తీసుకున్నాను. మీరు కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు, పారాషూట్ అయినా పర్లేదు. నేనైతే ఈ నూనెకి 2 ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఉల్లిగడ్డ పొట్టు తీసేసి తీసుకోవాలి. ఒక 10 మందార ఆకులు తీసుకున్నాను. ఒక చిన్న కరివేపాకు కట్ట తీసుకున్నాను. 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను. నేను వీడియోలో చూస్తున్నట్టు మీరు తీసుకోండి. తర్వాత కలోంజీ సీడ్స్ 1 స్పూన్ తీసుకున్నాను, అంటే గణపత్రి గింజలు తెలుగులో. ఈ గణపత్రి గింజలు ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తాయి. ఒక స్పూన్ వాటర్లో వేసుకొని అవి వైట్ అవుతాయి కదా ఆ గింజలు, అప్పుడు తాగేయాలి. నేను డైలీ ఇప్పుడు సమ్మర్లో నేను తాగుతున్నాను. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఆకులు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కరివేపాకు వాడడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా మారుతుంది. ఉసిరికాయల్లో సి విటమిన్ ఉంటుంది. సో సుండ్రు రాకుండా ఉంటుంది. మంచిగా బాడీకి కూడా మంచిది. అప్పుడప్పుడు ఉసిరికాయ కూడా తీసుకోవాలి. మందారాకులు జుట్టు లాంగ్ హెయిర్ కావడానికి మందారాకులు, మందార పూలు చాలా యూజ్ అవుతాయి. కలోంజీ సీడ్స్లో మంచి పోషకాలు ఉంటాయి. అవి జుట్టుకు తెగిపోకుండా కాపాడుతాయి అన్నమాట జుట్టును. సో అందుకే నేను కలోంజీ సీడ్స్ వేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్న 250 ml పారాషూట్ నూనెను మొత్తం ఐరన్ కడాయి తీసుకొని అందులో మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం వేసుకున్నవన్నీ నూనెలో మంచిగా ఫ్రై కావాలన్నమాట. అందులో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి దిగిపోతాయి. అప్పుడు మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ నూనెను ఎవరైనా వాడచ్చు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాడచ్చు. జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయండి. మనకి ఏది తొందరగా రిజల్ట్ రాదండి. 6 months దాకా వాడితేనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీరే చెప్తారు నాకు. నేనైతే ఒక 2 years నుంచి వాడుతున్నాను. హెయిర్ ఫాల్ అస్సలు కాలేదు. ఈ మధ్యకాలంలో నేను ఇట్లా తయారు చేసుకోలేదు, అందుకే హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది. నేనైతే ఇప్పటి నుంచి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే ఈ ఆయిల్ వాడాలి అని రెడీ చేసుకున్నాను. ఇది ఇప్పుడే కాదు, అయిపోయిన కొద్దీ ఇలానే నేను రెడీ చేసుకుంటాను. బయట అస్సలే కొనుక్కోను. హెయిర్ సమస్యల గురించి బయట మనం కొనుక్కున్నా కూడా కెమికల్స్ అలాంటి వాటితోటి ఇంకా ఉన్న జుట్టు ఊడిపోతుంది నాకు తెలిసి. ఖచ్చితంగా న్యాచురల్గా రెడీ చేసుకోవడానికే మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం చల్లారిన తర్వాత వడగట్టుకొని ఒక బాక్స్లోకి వేసుకోవాలి. ఒక డబ్బా అయినా పర్లేదు, ఏదో ఒక దాంట్లోకి మనం వేసుకొని ఉంచుకోవాలి. ఈ నూనె ఒక 3 months దాకా కూడా ఉంటుంది, కానీ ఆలోపే మనకు అయిపోతుంది అనుకో. అంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.